ప్రభువును కూడా ఈ సృష్టికి మూలకర్త అయిన యేసు ప్రభువును కూడా మోసం చేయడానికి వాడు వచ్చాడంటే వాడు ఇంకా ఎంత తెలివైన వాడో మనకు అర్థమవుతుంది. కనుక ఆ విధంగా ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తానంటే సాతానా నా వెనుక కుటుంబము యూ సాటన్ గెట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ మీ అని చెప్పి అన్నాడు. కనుక ప్రియులారా సాతానుని ఎదిరించాడు. అప్పుడు వాడు ఆయన దగ్గర నుంచి పారిపోయారు. అలాగే మన ముందు నుంచి కూడా వాడు ఏం చేస్తాడండి? దయచేసి రండి, యాకోబు పత్రికలో సాతానుని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. 4వ అధ్యాయము 6వ వచనం కదా. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాలని లేఖనము చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. ఎదిరించేది మన బాధ్యత, మన డ్యూటీ. అంటే శోధన వచ్చినప్పుడు ఎదిరించాల్సిన బాధ్యత మంది. ఎదిరించాలంటే కొంతైనా శక్తి కావాలి కదా. ఆ శక్తి ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడు. ఆ శక్తితో మనము సాతానును ఎదిరించగలిగితే ఆయన మనకి ఇచ్చేటువంటి ఒక విజయం ఏమిటో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. హల్లెలూయా, 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 స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానును ఎదిరించాలి, వాడి తల మీద కాలు పెట్టాలి, వాడి తల చితికిపోవాలి అని అంటే ఆ బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ విజయం ఎవరిదని అంటున్నాడు? చితక దొక్కిస్తాను మీ చేత అంటే విజయం ఎవరికి ఇచ్చాడు? మనకే ఇస్తున్నాడు. బా, ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. పిల్లరా, ఈ విధంగా విజయం పొందినటువంటి వారు అందరూ కూడా శోధనలు జయించిన వారు దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో పారిభాగస్తులవుతారు. జయ జీవితము అనేది మన సొంత శక్తితో, భక్తితో, యుక్తితో, అనుభవంతో వచ్చేది కాదు. దేవుని శక్తితో వచ్చేది. దేవుని శక్తిని ఆశ్రయించాలి. కొన్నిసార్లు వచ్చే శోధనలన్నిటినీ మౌనముగానే భరించాలి. మా ఇంట్లో జరిగిన సంఘటన అండి. మా కోడలు టిఫిన్ అది పునుగులు లాంటివి ఏదో చేసింది. అందరికి ఇచ్చింది, నాకు కూడా ఇచ్చింది. నా మనవరాలు నా పక్కనే కూర్చొని తింటా ఉంది, తినిపిస్తాను నేను. నాకు తినబుద్ధి కావట్లా. ఏ విధంగానన్నా అవి కొన్ని తీసేపించాలని చెప్పి అమ్మ ఎక్కడెక్కడే తిరుగుతుంది కనుక అమ్మాని కూడా అనలేదు, ఈ 2 తీసేయి అని అన్నా. ఆమె నాకు ఫైర్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఇట్లానే చూసింది, కళ్ళు మెట్టుకరించుకుంటా. చూసి మీకు మర్యాద ఉందా, మీకు అది ఉందా, ఇది ఉందా, మీరు ఆంధ్రులు కదా, మీకు మర్యాద ఆ మాత్రం తెలియదా, నువ్వు ఇంత పెద్దవాడు అయ్యావు, మీకు అది లేదు ఇది లేదంటే మొదలెట్టింది. నేనేం మాట్లాడాల, ఎక్కడో తప్పు జరిగింది. ఏమిటి ఆ తప్పు అంటే, నేను ఎవరిని ఏమవుతాను నీకు ఇట్లా అంటుంది. నేను ఏమవుతాను నీకు? కనీసం అమ్మ అంటారు కదా, కాదా నీకు మర్యాద లేదా నీకు అని అంటే నేనేం మాట్లాడలేదండి. తర్వాత నేనేమన్నా మాట్లాడుంటే పెద్ద గొడవ అయ్యేది. వాడు కర్ర తీసుకొచ్చిండేవాడు. వాడి భార్య అంటే వాడు చాలా ప్రేమిస్తాడు. అమ్మ అనే మాట తప్ప మరొక మాట ఉపయోగించాడు ఆమె విషయంలో. నేను కూడా అలాగే అనాలని నాకు బోధించాడు ఒకసారి. నేనెందుకంటే అమ్మ అని నాకు రానే రాదు. నా ద్వారాలో నేను మాట్లాడతాను. అదే వచ్చి నాకు మా కోడలికి నాకు కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి. అయితే నేను మౌనంగా ఉన్న ఒక్క మాట కూడా చెప్పలేదు. తర్వాత ఆమె అర్థం చేసుకొని మా మామయ్య అలాంటి వాడు కాదు అని ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి ఆమె పలకరించి మళ్ళీ సమాధానం అయ్యింది. కనుక ఇలాంటి శోధనలు
సమాజంలో వస్తాయి, ఎన్నో చోట్ల వస్తాయి. కనుక కొన్నిసార్లు మౌనము పాటించుట వలన శోధన జయించవచ్చు. హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు మీకు మేము చెప్పేది కాదు, కానీ అనేక సందర్భాలు మన జీవితంలో వస్తాయి. వచ్చిన వాటిని దేవుని జ్ఞానంతో ఎదుర్కోగలిగితే మనము విజయులమవుతాం. ఆ విజయం మనలను 1000 ఏళ్ల పరిపాలనలో పాలిభాగస్తులు చేస్తుంది. నేను ముగించే ప్రయత్నం చేస్తున్నానండి. పిల్లరా, దేవుడు మనకి పరిచర్య చేసే నిమిత్తము ఎన్నుకున్నాడు. భూమికి పునాదులు వేయబడక పూర్వమే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తము ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరచుకొని మనకొక పనిని కూడా అప్పగించాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చక్కని వాక్యం మనం అక్కడ చూస్తాం. 15వ అధ్యాయము 16వ వచనం చదవండి దయచేసి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. I have chosen you and appointed you for a commission. ఆయన మనలను అనేక మంది జనులుండగా, లోకంలో గొప్పవారు ఉండగా, మేధావులు ఉండగా, వెర్రివారమైనటువంటి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వెర్రివారు సిగ్గుపరచబడు నిమిత్తము దేవుని జ్ఞానం మనకు అనుగ్రహించబడాలని మనం ఏర్పరచుకున్నాడు. జ్ఞానం కలిగిన వారికి ఇంకా జ్ఞానం అవసరం లేదు అండి, వెర్రి వారికి జ్ఞానం అవసరం. కనుక మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ చోజన్ జనరేషన్. అట్లా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడండి? మనలను నియమించడు. మనకేం ఇంటర్వ్యూ చేయలేదు, అయినా కూడా మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఈ పని అప్పగించాడు. ఈ ఫైల్స్ అన్ని తీసుకొని వెళ్ళు, నీ ఆఫీసులో కూర్చో, ఈ ఫైల్లో ఏమి రాయబడి ఉందో ఇదే ఆ ఫైల్, ఏమి రాయబడిందో దాని అనుసరించి పరిచయం చేయము అని అన్నాడు. మీరు ఒకరికొకరు ప్రేమించవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలమ్మా. ఇక్కడ ఆయన మనలను ఏర్పరచుకొని పనికి అప్పగించాడు కనుక ఆ పనిలో మనం పారిభాగస్తులమై ఆయన కొరకు జీవిస్తే, విజయం పొందితే తప్పకుండా మనం కూడా ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో పాలిభాగస్తులమవుతాం. ఏమేమి పని మనకు అప్పగించాడో, ఒకరికి 2 మీనాలు, మరొకరికి 5 మీనాలు, మరొకరికి 1 ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? 2 మీనాలు తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు, రెట్టింపు సంపాదించాడు. అలాగే 5 మీనాలు తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు, రెట్టింపు సంపాదించుకున్నాడు. వారి సామర్థ్యతను బట్టి యజమానుడు అలాగిచ్చాడు. వారిద్దరిని తన ఎదుగు పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పాడండి? ఇద్దరికి ఒకే రకమైన అప్రిషియేషన్ అక్కడ కనబడుతుంది. బడా నమ్మకమైన మంచి దాసుడా ఆ మాట చెప్పాడు. 2 మీనాలు ఇచ్చినటువంటి వాడికి దీన స్వరంతో, చిన్న స్వరంతో, ఏదో చెప్పకుండా ఏదో ఆ విధంగా చెప్పలే. 5 మీనాలు తీసుకున్న వాడి దగ్గర ఇంకా గంభీరమైన స్వరంతో చెప్పలే, ఇంకా 2 మాటలు ఎక్కువ కలిపి మెచ్చుకోలే. ఇద్దరికి కలిపి ఒకటే మాట చెప్పాడు. కనుక ఇంకా 1 మీన సంగతి తీసి పక్కన పెట్టేద్దాం. మనకి ఏమేమి తలాంతులు ఇవ్వబడ్డాయో వాటిని అనుసరించి మన తలాంతులను, మన బాధ్యతలను మనం వినియోగించుకొని, ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన మహిమ కొరకు, నా మహిమ కొరకుగా, నా గొప్పతనం కొరకుగా, నన్ను మెచ్చుకోవాలనిగా,
నాకు శాలువ కప్పాలని కాదు, నాకు దండ వేయాలని కాదు, నాకు మంచి ఆహార పదార్థం పెట్టాలని కాదు, దేవుని మహిమ కొరకే. హల్లెలూయా. మీరు తిరినను త్రాగినను మరి